హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఈ వారం రిలీజ్ అయిన 3 తెలుగు సినిమాలు చూసేశాను. రాజు వెడ్స్ రాంబాయ్, ప్రేమ్ అంటే అండ్ 12A రైల్వే కాలనీ. 12A రైల్వే కాలనీ లాస్ట్లో చూసా. టు స్టార్ట్ విత్, డిడెంట్ వర్క్ ఫార్ మీ ఆన్ ఎనీ లెవెల్ సాడ్లీ. ఎందుకో ఒక 125-minute రన్ టైం ఉన్న ఒక థ్రిల్లర్ అంటే అది ఎంత రేసీగా, అది ఎంత ఎడ్జీగా, ఎంత టాట్గా ఉండాలి కదా. సంహౌ ఇదిలో అది జరగలేదు. ద ఫిల్మ్ టేక్స్ టూ లాంగ్ అసలు స్టార్ట్ అవ్వడానికి. అండ్ ఇటువంటి థ్రిల్లర్స్లో కూడా ఇప్పుడు ఇంటర్వెల్ నుంచే మనం కాన్ఫ్లిక్ట్ మొదలు పెట్టుకుందాము, ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ అంటే అది ఎందుకో నాకు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ దాట్. జస్ట్ ఇది సెటప్ కాబట్టి అది అన్ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన అవసరం లేదు కదా, అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉండొచ్చు కదా. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. అండ్ ఓకే, ఇప్పుడు ఇంటర్వెల్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఈవెన్ దో ఇట్స్ నాట్ కంప్లీట్లీ న్యూ. సరే, ఇప్పుడు సెకండ్ హాఫ్ అన్నా ఒక జోన్లోకి వెళ్తుంది అనుకుంటే మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఇంకా టైం తీసుకోవడము. అసలు సాంగ్ అండ్ డాన్స్ సీక్వెన్సెస్ ఉన్నాయి ఈ మూవీలో, అసలు ఈ జానరాకి అది అస్సలు సెట్ అయినట్టు నాకు అనిపించలేదు. అండ్ కొన్ని ట్విస్ట్ అయితే క్లియర్గా ముందు నుంచే మనకు కనిపిస్తాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ వాజ్ డిసప్పాయింటింగ్ రైడ్ ఫర్ మీ. కమింగ్ టు రాజు వెడ్స్ రాంబాయ్, సర్ప్రైజింగ్లీ చాలా మంచి బజ్ తెచ్చుకున్న మూవీ, వెదర్ ఫర్ గుడ్ రీజన్స్ ఆర్ నాట్. పీపుల్ అటెన్షన్ అయితే సంపాదించింది మూవీ. అండ్ ఈ సినిమా చూశాక అనిపించిన ఫస్ట్ విషయం ఏంటంటే, అయిపోయి థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అసలు అలా ఎలారా ఉంటారు మనుషులు అని. అసలు ఒక ఇండివిజువల్, ఒక హ్యూమన్ బీయింగ్ వల్ల ఇంత ఇంత ఈవిల్గా ఉండడం ఎలా పాసిబుల్, లైక్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎస్పెషలీ క్లైమాక్స్ తర్వాత. బట్ సమ్హౌ అది ఖచ్చితంగా అది హార్డ్ హిట్టింగే. అది కథగా వింటే ఇట్ విల్ బి లైక్ కొంచెం షాటరింగే. బట్ నాకు మూవీ చూసినప్పుడు మేబీ ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఇచ్చి ఉండాలేమో అని అయితే ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే ఈ స్టోరీ ఇట్ షుడ్ బ్రేక్ యువర్ హార్ట్, ఇట్ షుడ్ షాటర్ యూ. కానీ ఎందుకో దాన్ని కావాలనే కొంచెం డైల్యూట్ చేసి, కొంచెం వీలైనంత వరకు ఓకే ఇప్పుడు ఇది జనాలు చూడబోతున్నారు ఈ సినిమాని, వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టకూడదు, ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పెడుతున్నాం, అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు అనే కొంచెం కాన్షియస్గా డైల్యూట్ చేశారేమో అనిపించింది. నాకు అనిపించింది లైక్ గో ఫర్ ఇట్ కదా, వెళ్ళుటచ్చు కదా. లైక్ ఈ కథ ఆ ఒక ఘోరమైన జోన్కి వెళ్ళిపోతే కూడా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. బట్ సమ్హౌ అది అంత ఎక్కువ చెయ్యకపోవడం కొంచెం ఇంపాక్ట్ తగ్గించినట్టే అనిపించింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ బాగుంది. కానీ ఎందుకో ద సినిమా ఫ్లో ఉంటుంది కదా, విచ్ లెడ్ టు దట్ క్లైమాక్స్, అది ఇంకా బెటర్గా ఉండొచ్చు, ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండొచ్చు అని అయితే ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది. అండ్ ఫైనల్లీ ప్రేమ్ అంటే దిస్ ఫిల్మ్ సర్ప్రైజ్డ్ మీ ఇన్ అ గుడ్ వే. ఎందుకంటే ఇదొక వెరీ క్యూట్ మ్యారేజ్ స్టోరీ. దీంట్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఆ కోర్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, ఆ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ప్లేడ్ బై ప్రియదర్శి అండ్ ఆనంది, దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారనిపించింది. అండ్ దాని నుంచి కొన్ని మంచి మూమెంట్స్ వస్తాయి. కామెడీ కొంచెం నాకు సుమా గారి ట్రాక్ ఒకటి ఉంటుందన్నమాట, పోలీస్ ఆ ఇన్వెస్టిగేషన్ ట్రాక్, అది ఎందుకో నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ కొంచెం ఈ మ్యారేజ్ ప్లాట్తో ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ప్లాట్ అనేది కొంచెం ముందుగానే ఇంటిగ్రేట్ అయి ఉండాలనే ఫీలింగ్ కలిగింది. ఇట్ టుక్ వే టూ లాంగ్ ఫర్ దీస్ టూ ట్రాక్స్ టు మర్జ్. బట్ డిస్పైట్ దాట్ ఆ మ్యారేజ్ స్టోరీ ఏదైతే ఉందో అది స్వీట్గా ఉన్నింది, క్యూట్ మూమెంట్స్ ఉండే దాంట్లో. ఆ రిలేషన్షిప్ బాగుంది. అంటే ఏదో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసేసిందా అంటే కాదు, అట్లా అని చెప్పి జస్ట్ నాట్ అ ఫర్గెటబుల్ ఫిల్మ్ ఈదర్. ఇట్స్ అ ప్లెజెంట్ వాచ్. కానీ ఎండింగ్ అయితే కొంచెం కన్వీనియంట్ రైటింగ్ అనిపించింది, ఫాస్ట్గా రెజల్యూషన్ ఇచ్చేసినట్టు కూడా ఒక ఫీలింగ్ కలిగింది. బట్ ఓవరాల్ స్వీట్ క్యూట్ ఫిల్మ్. సో యా, అది ఈ వారం వచ్చిన తెలుగు సినిమాల మీద నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఎట్ ద మూవీస్.